హలో అండి, వెల్కమ్ టు లోక్ లైఫ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే చేసుకోబోతున్నాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ సర్వపిండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా ఈజీ అండి, ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి రోట్లో 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని అన్నీ కొంచెం బరకగా దంచుకోవాలి. ఇలా మొత్తం బరకగా దంచుకొని మనం ఎందులో అయితే పిండి కలుపుతామో ఆ బౌల్లో వీటిని వేసుకొని ఒక 2 కప్పుల వరకు బియ్య పిండిని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, కొంచెం వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకొని అంతా ఈ పిండికి మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మొత్తం వీటిని కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేడి చేసిన వాటర్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేడి వాటర్నే యూజ్ చేయాలండి, ఎందుకంటే మనము వీళ్ళ పిండిని ఒత్తుకుంటప్పుడు పిండి అనేది పగలకుండా వస్తుంది. అలాగే చల్లటి నీళ్ళు వాడినట్లయితే పిండి అనేది పగులుతుంది. అందుకే ఇక్కడ వేడి వాటర్ని యూజ్ చేస్తున్నాం. మీరు అవసరమైతే చల్లటి వాటర్తో కూడా చేసుకోవచ్చు. బట్ వేడి వాటర్ అయితే మంచి సాఫ్ట్గా ఇక్కడ కూడా పగలకుండా వస్తుంది, సర్వపిండి నీట్గా వస్తుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మంచిగా. ఇదంతా కలుపుకుంటప్పుడే కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. ఇలా అంతా మంచిగా కలుపుకొని మనం ఎందులో అయితే సర్వపిండి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రని తీసుకోవాలి. మేము ఇక్కడ అల్యూమినియం పాత్రని తీసుకున్నా. సో ఇక్కడ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఆ గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపిన పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా ఈ పాత్రకి ఇలా ఒత్తుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఇలా మంచిగా నీట్గా ఒత్తుకోవాలి. ఇలా అంతా నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఎందుకంటే మనకు ఇది ఉడికిందా లేదా అనేది తెలియడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని చాలా తక్కువ మంట మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ఈ విధంగానే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా స్టవ్ మీద పెట్టేద్దాం. వీటికి మంట హై ఫ్లేమ్లో పెట్టద్దండి, చాలా తక్కువ మంట ఉడికించాలి. చూసారా ఇలా ఉడుకుతుందో. ఇలా మూత పెట్టేసి ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రౌండ్గా తింపుతూ ఉండాలి. ఇలా తింపడం వల్ల మనకి ఈ సర్వపిండి అంతా ఈవెన్గా ఒకే విధంగా మంచి కుక్ అవుతుంది. ఇలా మూత తీయొద్దు, మూత ఉండగానే ఇలా తిప్పుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇక్కడ ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ సర్వపిండి. సో చూసారా, 15 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది 2 వైపులా కాల్చాల్సిన పని లేదు.
ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఒక పక్క క్రిస్పీగా, మరో పక్క సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా అంత ఈవెన్గా ఎంత బాగా మంచిగా ఉడికిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.